అంటే కావాలి మనకి. చూడండి, నేను పోయిన వారమే చెప్పాను, నువ్వు దేవుడి దగ్గరికి వస్తుంది నీ కోసం వస్తున్నావా, దేవుడి కోసం వస్తున్నావా? దట్ మేక్స్ ద డిఫరెన్స్. అదే ఒక ఆత్మ సంబంధికి ఒక శరీర సంబంధికి ఉన్న తేడా. నాకు దేవుడు కావాలి, లేకపోతే నాకు స్పిరిచువాలిటీ ఉండదు అని అనుకునేవాడు డెడ్ రాంగ్. అర్థమవుతుందా? ఓ దేవుడు కావాలి, ఎందుకు నేను క్రిస్టియన్గా ఉండాలి, దేవుడు కావాలి, నేను మంచిగా నువ్వు ఇంకా స్వార్థమే. అది నీ మనసు. అందుకే వాడు నిలబడలేడు ఎక్కువసేపు. వాడు కరెక్ట్గా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొంచెం డ్రామా చేస్తాడు, అటర్ ఫ్లాప్ అవుతాడు. తర్వాత వాళ్ళ కర్వ్ ఇట్లా వెళ్ళిద్ది, పడుద్ది. ఓకే, నువ్వు దేవుడిలో ఉన్నావని చూపించుకోవడానికి దేవుడు నీకు అవసరమైతే అంతకన్నా దౌర్భాగ్యం లేదు. ప్రజలందరికీ ఇదే కావాల్సింది. అర్థమవుతుందా? దేవుడు నీకు ఆల్రెడీ ఉంటాడు. ఓకే, నువ్వు ఇలా ఉంటే అట్లా అనుకోవాల్సిన నీ ఆత్మకి ఆయన కావాలి. ఆయన లేకపోతే నువ్వు బతకలేవు. అది నీకు తెలిసిందనుకో. ఇది నువ్వు అంటే ఇది. అర్థమవుతుందా? అంతేగాని మనకి ఆయన లేకపోతే ఎట్లా తెచ్చుకోవద్దా? ఇప్పుడు ఒక ప్రార్థన చేసి తెచ్చుకోవాలి, బైబిల్ చదివి తెచ్చుకోవాలి. నువ్వు రాంగ్ వేలో వస్తుంది. నువ్వు మనసులో నుంచి ఆత్మలోకి దూర ప్రయత్నిస్తున్నావు. నువ్వు ఆత్మలో ఏమీ లేవు. ఓకే, మన లోపలికి వెళ్దాం, టైం అయిపోయింది నాకు.